ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శరదందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే శ్రీ జ్ఞాన సరస్వతి నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ. ఈ సంవత్సరము మనమందరం కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. ఈ వికారినామ సంవత్సరం చాలా విశేషంగా వచ్చినటువంటిది. శనివారం వచ్చింది. శనివారము రావడము చాలా విశేషం. ఎందుకనగా రాజు శనీశ్వరుడే ఈ సంవత్సరం. కాబట్టి అందులో శనీశ్వరుడు వికారినామ సంవత్సరంలోనే జన్మించాడు. ఈ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందన్నమాట. చాలా విశేషమైనటువంటిది. శనీశ్వరుణ్ణి అతి తొందరగా ప్రసన్నం చేసుకోవాలి మనమందరం కూడా. శనీశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తొలగిపోవాలి మనకందరికీ కూడా. శనీశ్వరుడు మనని, మన కుటుంబ సభ్యులను, చరాచర జగత్తునంతా కూడా శుభవీక్షణం, సువీక్షణం, మంచి వీక్షణంగా చూస్తూ ఉండాలి మనని. అంటే ఈ సంవత్సరం చాలా చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే శనీశ్వరుడు జన్మించిన మాసము, జన్మించిన సంవత్సరము వికారినామ సంవత్సరం. ఈ వికారినామ సంవత్సరంలో మంచి మంచి ఫలితాలనందరినీ కూడా మనము పొందగలుగుతాం. శని రాజు ఈ సంవత్సరం అంతా కూడా. మళ్ళీ అలాగే మంత్రి రవి కావడంతో కొన్ని వైరాలు ఏర్పడతాయి. రాజు మంత్రి ఇద్దరు కూడా సమన్వయంగా ఉండాలి కదా. ఈ సమన్వయం అనేది కూడా కాస్తంత లోపిస్తుందన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వాలపైనే ప్రభావం చూపెడుతుంది. ప్రజలపైన కాకుండా ప్రభుత్వాలపైనే ప్రభావం చూపెడుతుంది. రాజు చెప్పినట్టుగా మంత్రి వినాలి, మంత్రి చెప్పినట్టుగా రాజు వినాలి. కానీ అక్కడ ఇద్దరు కూడా శత్రువులు ఉన్నారు. శత్రు స్వభావం కలిగినటువంటి వారు. ప్రభుత్వం వల్ల వాళ్ళ మధ్యనే కొద్దిగా తేడాలు వస్తుంటాయి. ప్రజలపైన మంచి ప్రభావమే కనిపిస్తుంది. చాలా విశేషమైనటువంటిది వికారినామ సంవత్సరం. ఈ సంవత్సరం యొక్క ఫలితాలు అన్నీ చెప్తున్నాను, శ్రద్ధగా విన్నందరూ కూడా. ఈ సంవత్సరంలో నవనాయకులలో 4 శుభగ్రహాలకు 5 అశుభగ్రహాలకు అర్హతలు ఇవ్వడం జరిగింది. మరి వీరు ఏ విధంగా పాలిస్తారు, ఈ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే సజావుగానే పరిపాలన ఉంటుంది. ప్రభుత్వం యొక్క పరిపాలన సజావుగానే సాగుతుంది. మంత్రుల యొక్క పాలన, ప్రధానమంత్రి మరి వారి కింద ఉన్నటువంటి మంత్రులు ఉంటారు కదా, వారి మధ్య అవగాహన కాస్తంత లోపిస్తుంది. అవగాహన లోపం వల్ల కాస్త పనులు నెమ్మదిగా సాగుతాయి. మరి శని రాజు కదా, ఆ ప్రభావం ఆ విధంగా చూపిస్తుందన్నమాట. అలాగే ప్రభుత్వాలు నూతన పద్ధతులన్నీ కూడా ప్రవేశపెడతారు. రైతులకు చాలా విశేషమైనటువంటి పద్ధతులన్నీ కూడా ప్రవేశపెడతారు. రైతులకు చాలా విశేషంగా ఉంటుంది. రైతులు మంచి పంటలు పండిస్తారు. ఏ విధమైనటువంటి పంటలు పండిస్తారంటే నల్లరేగడి భూములు ఎక్కడుంటాయో అక్కడ పంటలు చాలా చక్కగా పండుతాయి. అలాగే సైన్యాధిపతి రవి, సైన్యానికి అధిపతి రవి అయినందువలన మన సైన్యం అన్ని రంగాలలో దూసుకుపోతుంది. ఎంతగా దూసుకుపోయినా కూడా శనీశ్వరుడు రాజైనందువల్ల కాస్త నెమ్మదిగా దూసుకుపోవడం జరుగుతుంది. నెమ్మదిగా దూసుకుపోయినా విజయాన్ని సాధిస్తాం. రాజుకు మరియు సైనాధిపతి అయినటువంటి రవి, రాజు అయినటువంటి శనీశ్వరుడు ఇద్దరు కూడా బద్ధశత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా వారిద్దరికి అసలు పడదు. అయినా కూడా రాజు చెప్పినట్టుగా మంత్రి వినాలి కదా, మంత్రి చెప్పినట్టుగా రాజు కూడా వినాలిగా. కొన్ని సమయాలలో వినరన్నమాట వారిద్దరు కూడా. విననందువల్ల అక్కడ ఏం జరుగుతుందంటే తలపెట్టినటువంటి కార్యము మెల్లిగా జరిగినా కూడా ఆఖరణ విజయకేతనాలను మనం అందుకుంటాం. అది విశేషంగా సైన్యాధిపతి రవి ఫలితాలను మనకు ప్రసాదిస్తారు. సస్యాధిపతి బుధుడు. ఈయన సస్యాధిపతి బుధుడు అయినందువల్ల వర్షాలు కాస్త మోస్తారుగా కురుస్తాయి. మోస్తారుగా కురిచినా కూడా మనకి ఎంత అవసరమో అంత వర్షాలన్నీ కూడా పడతాయి.
నేలంతా కూడా చక్కగా తడుస్తుంది. చెట్లు చేమలన్నీ కూడా వికసిస్తాయి. నదులు వాగులన్నీ కూడా సెలయేర్లన్నీ కూడా నిండుగా ఉంటాయి. అరణ్యంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. వారికి ఆహార కొరత కానీ నీటి కొరత కానీ ఎక్కడా కూడా ఉండదు. అవన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. పాడి పంటలన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. పశువులన్నీ కూడా చక్కగా పాలనిస్తాయి. పశువులకు అవసరమైనంత మేత కూడా చక్కగా దొరుకుతుంది. పాడి పంటలన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. అర్ఘ్యాధిపతి శని. అర్ఘ్యాధిపతి శని అయినందువల్ల పంటలు చాలా విశేషంగా వస్తాయి. ఆ పంటలలో నలుపు వర్ణం కలిగినటువంటి పంటలన్నీ కూడా చాలా పండుతాయి. ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా ఆ పంటలన్నీ కూడా చక్కగా సమృద్ధిగా పండుతాయి. నూనెకు సంబంధించిన పంటలన్నీ పండిస్తే రైతులకు చాలా లాభాలు కలుగుతాయి. అలాగే నలుపు వర్ణం కలిగినటువంటి పంటలు పండిస్తే కనుక రైతులకు విశేషమైనటువంటి లాభడి దిగుబడి అన్ని కూడా జరుగుతాయి. అలాగే మేఘాధిపతి శని. మేఘాధిపతి శని అయినందువల్ల వర్షాలు నెమ్మదిగా వచ్చినా కూడా సంపూర్ణంగా పడతాయి. మనకు ఉదయం వర్షం ప్రారంభమైంది, సాయంత్రం దాకా పడుతూనే ఉంటుంది వర్షం. అంటే వెళ్ళడము రావడం ఆలస్యంగా వచ్చినా కూడా వెళ్ళడం చాలా నెమ్మదిగా వెళ్తుంటాయి వర్షాలు. మేఘాలన్నీ కూడా మెల్లిగా వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. నల్లరేగడి భూములన్నీ కూడా పుష్కలంగా పంటలను ఇస్తాయి. వర్షాలకు కొదువ అనేది ఉండదు. రసాధిపతి శుక్రుడు. భూమిలో పండినటువంటి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. కందమూలాలు భూమిలో కొన్ని పంటలు పండుతాయి కదా, క్యారెటు, బీట్రూటు, ఆలుగడ్డ, ఈ పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. వాటి ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే పరస్పరం మానవుల మధ్య అవగాహన చక్కగా కలుగుతుంది. ఒకరు చెప్తే ఒకరు అర్థం చేసుకోవడం, అలాగే భార్యాభర్తల మధ్య కూడా అవగాహన, జీవన సౌఖ్యం కూడా చాలా విశేషంగా ఉంటుంది. కొన్ని ధరలు పెరుగుతాయి. చక్కని స్నేహభావం కలిగి ఉంటారు అందరు కూడా. ఒకరికొకరు పరిచయాలు తొందరగా కలుగుతాయి. ఒకరినొకరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడము జరుగుతుంది. అలాగే నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడు అయినందువల్ల వజ్రవైఢూర్యాల ధరలు పెరుగుతాయి. అలాగే అన్ని రకాల ధాన్యాలన్నీ కూడా మనకు ఫుల్ స్టాక్గా ఉంటాయి. కొన్ని ధాన్యాలు వినియోగించాము కాగానే మళ్ళీ ఇంకా ధాన్యాలు కూడా వస్తూనే ఉంటాయి. ధాన్యాలకు ఎక్కడ కూడా లోటుపాటు అనేది మనకు ఎక్కడ కూడా ఉండదు. సిరిధాన్యాలు చాలా విశేషంగా పండుతాయి. ఆ సిరిధాన్యాలు స్వీకరించడం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. చాలామంది వికారినామ సంవత్సరం అంటే వికారంగా ఉంటుంది కదా, వికృతంగా ఉంటుంది కదా అని భావనలో ఉంటారు. దేనికి వికృతంగా ఉంటుంది, దేనికి వికారంగా ఉంటుందంటే చెడుకు వికృతంగా ఉంటుంది, చెడుకు వికారంగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఆలోచిస్తే మంచి ఫలితాలను మనము పొందగలుగుతాం. అలాగే ఈ సంవత్సరం 3 గ్రహణాలు. ఆ 3 గ్రహణాలలో 2 గ్రహణాలే మన భారతదేశానికి కనిపిస్తాయి. ఒక గ్రహణం మనకి ఎక్కడ కూడా కనిపించదు. భారతదేశంలో ఎటువంటి ఛాయ లేదు. ఆ గ్రహణము జ్యేష్ఠ బహుళ అమావాస్య. జ్యేష్ఠ బహుళ అమావాస్య. జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది మనకు భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. మనకు ఎటువంటి నియమాలు అక్కర్లేదు. బయట దేశాలలోనే కనిపిస్తుంది కాబట్టి మనకు ఎటువంటి నియమాలు అవసరం లేదు, అక్కర్లేదు. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజున ఖండగ్రాస చంద్రగ్రహణం. ఇది చాలా విశేషమైనటువంటిది. గురు పౌర్ణమి రోజున, ఆషాఢ పౌర్ణమి మనం గురు పౌర్ణమిగా చేసుకుంటుంటాం. ఆ రోజున ఖండగ్రాస చంద్రగ్రహణం. ఇది చాలా విశేషమైనటువంటిది. అందరూ కూడా చూడవచ్చు. భారతదేశంలో మనకు కనిపిస్తుంది. ఈ ఒక్క గ్రహణము ఉత్తరాషాఢ నక్షత్రం వారు, ధనస్సు మకర రాశుల వారు చూడరాదు. అలాగే కంకణాకార సూర్యగ్రహణం.
మార్గశిర మాసం అమావాస్య రోజున ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణము మూలా నక్షత్రం వారు, ధనస్సు రాశి వారు చూడరాదు.